లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనము నుండి 20 వచనాల వరకు మనము దేవుని వాక్యాన్ని వినాలా. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనము నుండి 20 వచనాలు. ఈ భాగంలో అనేక అంశాలు వ్రాయబడి ఉన్నాయి. వీటిని మనము ధ్యానిద్దాం. ప్రపంచంలో మరి అనేక దేశాలు, ప్రపంచంలో ఏదైనా పెద్ద పండగ ఉంది అని అంటే అది క్రిస్మస్ పండగనే. అతిపెద్ద పండగ క్రిస్మస్ పండగ. ఎందుకు పెద్ద పండగ అని చెప్పి అని అంటున్నామంటే, ప్రపంచంలో ఎక్కువ దేశాలు, దాదాపు 165 దేశాలు ఈ పండుగను ఆచరిస్తాయి. క్రీస్తు జన్మాన్ని పురస్కరించుకొని క్రీస్తును ఆరాధించేటువంటి పండగ. క్రిస్మస్ అంటే క్రీస్తుని యొక్క ఆరాధన అని అర్థం. ప్రభువుని ఆరాధించే పండగ. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లించే పండగ. మాస్ అంటే ఆరాధన అని అర్థం. దేవుణ్ణి ఆరాధించే పండగ. ప్రపంచ దేశాలలో ఎక్కువగా జరుపుకుని ఆనందించేటువంటి పండగ క్రీస్తుని ఆరాధించే పండగ. అయితే విచారించదగ్గ విషయం ఏంటిదంటే, చాలామంది ఈ పండుగల్లో సంతోషించబడలేకపోతున్నారు. క్రీస్తు జన్మించి 2025 సంవత్సరాలు అయినప్పటికీ చాలామంది ఈ పండుగలో ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోలేకపోతూ ఉన్నారు. బైబిల్లో కూడా హేరోదు రాజు ఆయన జన్మదినమున ఆయన ఆనందించలేకపోయాడు. శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఆయన పండుగను ఆయన జన్మదినాన్ని గుర్తించలేకపోయారు. కొంతమంది నమ్మని వారు ఈ పండుగలో ఆనందించలేరు. చాలామంది ఈ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించినందువలన మనము కూడా దేవుణ్ణి ఆరాధించటానికి, దేవునికి స్తోత్రం చెల్లించటానికి ఇక్కడికి మనం వచ్చాము. జ్ఞానులు మేము ఆయనను పూజించటానికి వచ్చాము అన్నారు. దూరదేశము నుండి, తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చి ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, శిశువైన బాలుడైన యేసుక్రీస్తును చూచి సాగిలపడి ఆరాధించుని అని రాయబడింది. గొల్లలు కూడా మరి గొర్రెల కాపరులు. మొట్టమొదట గొర్రెల కాపరులకే సువర్తమానం అందించబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 20వ వచనంలో వారు విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అని రాయబడింది. గొల్లలు దేవుని స్తుతించి ఆరాధించినట్లుగా రాయబడింది. మరియ గర్భములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మరియ కూడా ఏమనిందంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అని మరియ కూడా ప్రభువును ఘనపరిచినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు జకరియా కూడా లూకాసు వార్త 2వ అధ్యాయము 68వ వచనంలో ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని జకరియా కూడా దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు సిమియోను అనే మరి వ్యక్తి కూడా ఆయన దేవాలయంలో ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసుకొచ్చినప్పుడు ఆయన చేతుల మీదకి ఎత్తుకొని దేవుని స్తుతించుచు అనే మాట ఉంటుంది.
సిమియోను కూడా దేవుని స్తుతించినట్లుగా, జకరియా దేవుని స్తుతించినట్లుగా, మరియా ప్రభువును గణపరిచినట్లుగా, అలాగే గొర్రెల కాపరులు ప్రభువును స్తుతించినట్లుగా, జ్ఞానులు పూజించి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనము చూస్తాము ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో ఆరాధన అనేది మరి దేవుని స్తుతించటం, క్రిస్మస్ అనేది దేవుణ్ణి ఆరాధించటం. కాబట్టి ఈ సమయంలో మనము దేవుని సముఖంలో ఉన్నాము. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8 నుంచి మనము కొన్ని వచనాలు ధ్యానం చేద్దాము. ప్రాముఖ్యంగా ఇక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అని మాట్లాడబడింది 8వ వచనంలో. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అనే మాట రాయబడింది. గొర్రెల కాపరులు మరి గొర్రెలను రాత్రివేళ కాచుకొనుచుండగా అనే మాట. పొలములో వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పొలములో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గొర్రెలను కాచుతూ ఉన్నారు. తమ మందల యొద్ద ఉండి మందలను కాస్తూ ఉన్నారు. గొర్రెల కాపరులు అనే మాట ఇందులో రాయబడింది. బైబిల్లో ఆదికాండం 2వ అధ్యాయంలో 2వ వచనంలో హేబేలు గొర్రెల కాపరి అని రాయబడింది. బైబిల్లో మనం చూస్తే ఆదికాండం 47:3లో మా పూర్వీకులు వారు గొర్రెల కాపరులు అని ఫరో రాజు దగ్గర వారు చెప్పినట్లుగా మనం చూస్తాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా మోసే గొర్రెల మందను తమ మామ మందను కాచుకొనుచుండగా అనే మాట రాయబడింది. దావీదు కూడా 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మరి గొర్రెలను కాస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. అంతేకాదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి కాపరిగా వ్రాయబడింది, గొప్ప కాపరిగా రాయబడింది, ప్రధాన కాపరిగా రాయబడింది, ఆత్మల కాపరిగా రాయబడింది. యేసు ప్రభు వారి గురించి దేవుడు కూడా కాపరిగా కనబడతాడు. 80వ కీర్తన 1వ వచనంలో ఇశ్రాయేలు కాపరి అని రాయబడింది. మనం ఆయన వారము, మనం ఆయన మేపు గొర్రెలమ్మని 100వ కీర్తన 3వ వచనంలో రాయబడింది. దేవుడు గొర్రెలను కాస్తున్నట్టుగా, మేపుతున్నట్టుగా, పోషిస్తున్నట్టుగా, నడిపిస్తున్నట్టుగా మనము చూస్తాం. కాబట్టి గొర్రెల కాపరులు అనే మాట ఇందులో రాయబడింది. ఈ గొర్రెల కాపరులు ఎక్కడ ఉన్నారంట? పొలములో ఉన్నారని రాయబడింది. పొలములో ఉండి వారు ఏం చేస్తున్నారు? గొర్రెలను కాస్తూ ఉన్నారు, మేపుతూ ఉన్నారు. వాళ్ళకు 2 పనులు, మేపడము, కాయటము. మీరు చూడండి, శత్రువుల బారి నుంచి అంటే దొంగల నుంచి, తోడేళ్ళ నుంచి మరి వాళ్ళను కాపాడడమే గొర్రెల యొక్క కాపరి యొక్క కర్తవ్యము అని మనం చూస్తాం. ఈ గొర్రెలను కాచే పని, మేపే పని కాపరికి ఉంది. ఆదాముకు కూడా 2 పనులు అప్పగించినాడు ఏదెను తోటలో. ఒక పని ఏంటిదంటే సేద్యం చేయటం, సేద్యం చేయాల. అక్కడ మనం బాగా గమనిస్తాం. ఆ తోటలో మరి సేద్యము చేస్తూ మరి తోటను కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి తర్వాత ఈ గొర్రెల కాపరులు అలా కాచుకొని మందను కాచుకొని ఉండగా 9వ వచనం చూడండి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను.
ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని రాయబడింది. ఇక్కడ ప్రభువు దూత అనంట ఎవరు అనంటే గాబ్రియేల్ అనే దూత. ప్రభువు దూత అనే మాట ఇందులో గాబ్రియేల్ దూతని గురించి చెప్పినట్టుగా ఇందులో మనం చూస్తాం. దూతలు అనే మాట ఇది పెద్ద అంశము బైబిల్లో. దూతలను గురించి మనం స్టడీ చేస్తే ఇక్కడ దూత అంటే రాయబారి అని అర్థం. దూత అంటే రాయబారి. దూతల యొక్క పనులు ప్రాముఖ్యంగా దూతకుండే పనులు 3 పనులు ఉంటాయి. ఏంటివనంటే, ఒకటి నిత్యము దేవుని స్తుతించటము, రెండవది దేవుని చిత్తము నెరవేర్చటము, మూడవది మరి మనుషులను కాపాడి భద్రపరచటము. 103వ కీర్తన 20 నుంచి మనం చదివితే ఈ మాటలన్నీ కనబడతాయి. దూతలు దేవుడు చెప్పిన మాటను నెరవేర్చటం, ఆయన చిత్తము నెరవేర్చటము, దేవుని నిత్యము స్తుతించటము, తన భక్తులను కాపాడటము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావు నుండి వారిని రక్షించును అనే మాట, కాపాడును అనే మాట వ్రాయబడింది. అంతేకాదు బైబిల్లో మనం చూస్తే 2వ కొరింథీ పత్రిక 8:23లో సంఘపు దూతలు అని రాయబడింది. అంటే మరి దేవుని సేవ చేసే వాళ్ళు కూడా దూతలుగా చెప్పబడింది. ఫిలిప్పీ పత్రిక 2:25లో ఎపఫ్రోదీతుని గురించి ఏం చెప్పారంటే ఆ దూత అని రాయబడింది. దూత అనే పదానికి మరొక అర్థం ఏంటిదంటే అపోస్తలుడు అని అర్థం ఉంది. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. దేవుని చేత పంపబడినవాడు. ఇక్కడ కూడా దూత, ఈ గాబ్రియేలు దూత పరలోకము నుండి భూలోకానికి పంపబడినవాడు. గాబ్రియేలు దూత చూడండి, దేవుని చేత పరలోకము నుండి భూలోకానికి మరి పంపబడినట్లుగా మనం చూస్తాం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను అని రాయబడింది. ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుదూత? పరలోకం నుండి వచ్చి మరి ఎవరి దగ్గరికి వచ్చినట్లుగా ఉంది? గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చినట్లుగా ఉంది. మీరు బాగా గమనించాలి ఈ మాటలు. అలా వచ్చినప్పుడు ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. మంచిది, వినండి. ఆ దూత, పరలోకము నుండి వచ్చిన దూత ఏం చెప్పింది, ఏమి వర్తమానం ఇచ్చింది అనేది మనం గమనించాలి. ఏ వార్తను తీసుకొచ్చింది ఈ గాబ్రియేల్ అనే దూత? మనము ఆలోచన చేస్తే ఒక 3 సంగతులు ఇందులో రాయబడి ఉన్నాయి, లేక 4 సంగతులు నేను క్లుప్తంగా చెప్పి ముగింపు చేస్తాను. మొదటిగా మనం గొర్రెల కాపరులను గురించి విన్నాము. రెండవది దూత అనే భావము చూసాం. దూత అంటే పంపబడినవాడు. దూత యొక్క పనులు ఏంటివంటే దేవుని నిత్యము స్తుతించటము, ఆ దేవుని చిత్తం అప్పగించిన పనిని చేయటము, తన భక్తులను కాపాడటము అనేది చూస్తాం. ఈ దూత కూడా పరలోకము నుండి భూలోకానికి పంపబడినట్లుగా మనం చూస్తాం. అలాగే ఈ సమయంలో నేను గుర్తు చేస్తా, వారికి ఆ దూత చెప్పిన మాట ఏంటిదంటే 10వ వచనం చూడండి. 2 ఆదరణకరమైన మాటలు చెప్పింది. ఫస్ట్ అమ్మా వినాలి. వర్తమానము కంటే, దూత చెప్పిన వర్తమానము కంటే 2 ఆదరణకరమైన మాటలు అందించింది దూత. ఏంటి చెప్పింది చూడండి. 1, ఆ దూత భయపడకుడి అని చెప్పింది. దూత ఏం చెప్పింది? గొల్లలతో ఏం చెప్పిందంటే మీరు భయపడకుడి అని చెప్పినట్టుగా ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తే 20వ వచనంలో యేసేపుతో కూడా యేసేపు భయపడకుము అన్నట్లుగా ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో మరియతో మరియా భయపడకుము అన్నట్టుగా మనము చూస్తాం బైబిల్లో. భయపడకుము అనే మాట మీరు ఆలోచన చేయాలి. ఈ మాటలో కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తా.
ఈ గొర్రెల కాపరులు ఎవరనంటే వారు దీనులు, ఒక విధంగా చెప్పాలంటే ఎన్నిక లేని వారు, అజ్ఞానులని చెప్పవచ్చు. వాళ్ళ దగ్గరికి దూత వచ్చి ఏం చెప్తుందంటే భయపడకుడి అని ఈ ఆదరణకరమైన మాట చెప్పినట్లుగా మనం చూస్తాము ప్రియులారా. ఒక విధంగా చెప్పాలంటే దీనులకు మరి దేవుని చేత ఆదరణకరమైన మాటలు అందిస్తుంది, లేక అభయకరమైన మాటలు, అభయమిచ్చే మాటలు, ధైర్యాన్ని ఇచ్చే మాటలు, భయపడకుడి అని చెప్తున్నట్లుగా ఈ భాగంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. మీరు గమనించండి, ఇందులో ఒక ఆత్మీయ సత్యం గుర్తు చేస్తా. ప్రపంచ మానవులందరూ కూడా మానవులు భయముతో ఉన్నారు. మీరు బాగా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మానవుల్లో ఒక విధమైన పాపము ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చూస్తే ఆదామా అని పిలిచినప్పుడు ఆదాము భయపడి దాగుకొనెను అని రాయబడెను. భయపడి దాగుకొన్నాడంట. భయం దేనికి వచ్చింది? పాపము మనిషిని భయపెడుతుంది ప్రియులారా. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది. ప్రపంచమంతా కూడా మరణము కింద ఉంది. ఈ సత్యాన్ని గమనించాలి. ప్రపంచ మానవాళందరూ కూడా అంధకారములో జీవిస్తున్నారు, పాపాంధకారములో బ్రతుకుతున్నారు. మీరు ఆలోచన చేయాలి. ప్రతి మనిషి దేనికి భయపడకపోయినా ఒకదానికి భయపడతాడు. దేనికంటే మరణానికి. అలెగ్జాండర్ కూడా ప్రపంచాన్ని జయించిన వాడు. ఆయన ఒక మాట అన్నాడు, నా కత్తి చేత నేను ప్రపంచాన్ని జయించినాను కానీ ఈ మరణాన్ని జయించలేకపోతున్నాను అన్నాడు అలెగ్జాండర్. ప్రతి మనిషి కూడా మరణానికి భయపడతాడు ప్రియులారా. మీరు ఆలోచన చేయాలి. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 2:14 రాయబడింది, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలివాడ ఈ లోకానికి వచ్చాడు. మీరు ఆలోచన చేయాలి. మానవుల్లో మరణ భయం ఉంది. మరణ భయం ఎందుకు వచ్చిందంటే పాపాన్ని బట్టే వచ్చింది. మీరు ఆలోచన చేయాలి. పాపం వలన మనిషి భయపడతాడు. పాపము ఒక వ్యక్తిని దేవుని ఎదుట ధైర్యంగా నిలబెట్టలేదు. పాపం చేసిన వాడు ఎప్పుడైనా తలదించుకొనే ఉంటాడు. పాపం చేసిన వాడు మరి దేవుని ఎదుటికి రాలేడు. అందుకనే పాపం వలన వచ్చు జీతము మరణం. ప్రపంచాన్ని మరణ భయము ఏలుతుంది ప్రియులారా. మీరు గమనించాలి, ఈ సత్యాన్ని గమనించాలి. ప్రతి మనిషిలో ఏ భేదము లేదు. ప్రతి మనిషిలో పాపం ఉంది. పాపాన్ని బట్టి భయం వచ్చింది. భయాన్ని బట్టి మానవుడు నలిగిపోతున్నాడు ప్రియులారా. మరణ భయము చేత మానవులు జీవిస్తూ ఉండగా దేవుడు భయపడకుడి అని ఆదరణకరమైన మాటలు అందిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే యేసు ప్రభు జన్మించిన కాలములో ఆనాటి ప్రజలు దేని భయం కింద ఉన్నారంటే రోమా కబంధ హస్తాలలో బానిసలుగా బ్రతుకుతున్నారు యూదులు. రోమీల పాలనలో బానిసలుగా దాసులుగా భయముతో బతుకుతున్నారు ఎవరు? ఈ యూదులు. అందుకనే యూదుల బానిసత్వము నుంచి విడిపించడానికి రక్షకుని కొరకు వాళ్ళు యూదులు ఎదురు చూసినారు ఆ రోజుల్లో కూడా. మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఈ భయాన్ని పోగొట్టడానికి దేవదూత ఆదరణకరమైన మాటలు ఏం చెప్పిందంటే భయపడకుడి అని చెప్పినట్లుగా ఈ మాటలు మనం చూస్తాం. సోదరుడా, నీకు ఏ విధమైన భయం ఉంటే అది పాపం వలన చూడండి. పాపమే మనిషిని తలదించుకునేటట్టుగా, పాపం మనిషిని భయపెడుతుంది, పాపం మనిషిని చంపేస్తుంది, పాపం మనిషిని అగ్నిగుండానికి తీసుకువెళుతుంది. కాబట్టి ఈ పాప భయము నుండి, మరణ భయము నుండి, అంధకార భయము నుండి, సాతాను భయము నుండి, ప్రతి విధమైన భయముల నుండి దేవుడు విడిపించటానికే తన దూతను లేక గాబ్రియేలు దూతను పంపించినట్లుగా, వర్తమానాన్ని తీసుకొచ్చినట్లుగా మనం ఈ భాగంలో మనం చూస్తాం. కొంతమంది రాత్రి అంటే భయపడతారు. కొంతమంది ఎత్తైన స్థలము చూసి పైకి వెళితే భయపడతారు.
కొంతమంది మనుషులను చూస్తే భయపడతారు, దయ్యాలకు భయపడతారు, కొంతమంది అప్పులకు భయపడతారు, సంసారం ఎలా చేయాలా, ఎలా జీవించాలా అని భయపడతారు. మనిషిని రకరకాల భయాలు వెంబడిస్తూనే ఉన్నాయి. అయితే దేవుడు చెప్పే మాట ఏంటిదంటే భయపడకుడి. ఎంత మంచి ఆదరణకరమైన మాటలు ఈ భాగంలో రాయబడినాయి చూడండి. భయపడకుడి అని చెప్పి ఏం చెబుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ గాబ్రియేలు దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. గొర్రెల కాపరులారా, గొల్లలారా, సమస్త మనుషులారా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని ఈ గాబ్రియేలు దూత చెబుతున్నట్టుగా రాయబడింది. ఏ వర్తమానం చెప్తుంది ఇక్కడ దూత అంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని ఇందులో రాయబడింది. ప్రజలందరికీ సంతోషం. ఎవరైనా ఒక ఇంట్లో ఒక మగబిడ్డ పుడితే ఆ ఇంటికి సంతోషం, ఆ బంధువులకు సంతోషం. ప్రపంచాన్ని మంచిగా చూసేటువంటి పెద్ద రాజు ఉంటే ఆ దేశానికి మరి సంతోషం కలుగుతుంది. ఒక జిల్లాలో కానీ ఒక రాష్ట్రంలో కానీ మంచి వ్యక్తులు ఉంటే, మంచి పరిపాలన అందిస్తే ఆ రాష్ట్రం సంతోషపడుతుంది. అయితే చూడండి, యేసు ప్రభువు జన్మించినప్పుడు దూత చెబుతున్న మాట ఏంటిదంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన మాట. ప్రజలందరూ అంటే ఎవరు? ప్రపంచంలో ఉన్న మానవులందరికీ సంతోషకరమైన శుభవర్తమానము ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి సంతోషకరమైన సువార్త ఈ దూత చేత, పరలోకము నుండి పంపబడిన దూత చేత ఈ వార్త అందించబడుతుంది. ఒక మాట నేను ఆత్మీయంగా చెబుతా. ఈ రోజుల్లో మనిషిలో అంతరంగములో సంతోషం ఉందా అనంటే మనిషిలో సంతోషం లేదు ప్రియులారా. మానవుడు బయటికి బాగా కనబడతాడు కానీ అంతరంగములో సంతోషము లేదు. కుటుంబములో సంతోషము లేదు, సమాజములో సంతోషము లేదు, అసలు ప్రపంచానికే సంతోషము లేదు. కారణం ఏమంటే మానవుని హృదయములో వేదన ఉంది, మానవుని యొక్క హృదయములో అశాంతి ఉంది, అసమాధానం ఉంది. కారణం మానవుని యొక్క పాపమే ప్రియులారా. కాబట్టి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరాన్ని వార్తను నేను తీసుకొచ్చినానని సంతోషాన్ని గురించిన వివరాలు ఇక్కడ అందించబడినట్లుగా ఉన్నాయి. సోదరి సోదరుడా, నువ్వెంత దుఃఖములో ఉన్నా, నువ్వెంత వేదనలో ఉన్నా, నువ్వెంత బాధలో ఉన్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట చెబుతున్నాడు. ఆ దూత తీసుకొచ్చిన వర్తమానం ఏంటిదంటే మీరు చూడండి. మొట్టమొదటిగా వర్తమానం ఎలా చెబుతుందనంటే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పినాడు. దూత చెప్తున్న మాటలు రెండు ఆదరణకరమైన మాటలు చెప్పింది. వర్తమానం ఏం చెప్తుందనంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎంత మంచి మాట చూడండి. ఒకసారి చెప్పండి అందరూ. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి, రక్షకుడు ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితము భయాన్ని తొలగించడానికి, మానవునికి సంతోషాన్ని కలిగించడానికి, మానవులను రక్షించడానికి ఆయన ఈ లోకములో జన్మించినట్లుగా మనం చూస్తాం. దేవుడు మానవుడిగా కన్యక గర్భములోనికి వచ్చి ఈ లోకములో బెత్లెహేమ్ అనే గ్రామములో ఆయన జన్మించాడు. ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు భూలోకములో జీవించి ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను, ఎన్నో దివ్యమైన బోధలను, అద్భుతాలను చేసి మరి పాపము లేని జీవితాన్ని జీవించి పాపుల కొరకు ఆయన మరణించినట్లుగా మనము బైబిల్లో చూస్తాము ప్రియులారా. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ దూత ఎవరికి చెప్తుందంటే
గొర్రెల కాపరులకు చెప్తుంది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రపంచ మానవాళిని రక్షించడానికి పుట్టి ఉన్నాడు, భూలోకంలో ఉన్న మానవులకు రక్షణ కలగజేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినాడని వార్త అందిస్తున్నట్టుగా ఈ భాగంలో మనం చూస్తాం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒక ప్రశ్న వేస్తా నేను, రక్షణ అంటే అర్థమేంటిది? రక్షణ అంటే అర్థము, రక్షణ అంటే బైబిల్లో ఒక 4 విషయాలు నేను గుర్తు చేస్తా. ఒకటి, మత్తయి సువార్త 1:21, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే రక్షకుడు అంటే పాపముల నుండి రక్షించబడుట. యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. రక్షణ అంటే పాపముల నుండి విడిపించబడుట, పాపముల నుండి రక్షించబడటమే రక్షణ. రెండవది, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు ఏమన్నదంటే, ఉగ్రత నుండి తప్పించబడటమే రక్షణ అని రాయబడింది. ఉగ్రత, మానవుని యొక్క పాపానికి ఉగ్రత ఉంది, దేవుని కోపం ఉంది. ఆ కోపాన్ని నుండి రక్షించడానికే, ఉగ్రత నుండి తప్పించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకములోనికి వచ్చి జన్మించినట్లుగా మనం చూస్తాము ప్రియులారా. అంతేకాదు, యూదా పత్రిక 23వ వచనంలో ఒక మాట ఉంది, అగ్నిలో నుండి లాగినట్టు రక్షించుడి అని రాయబడింది. రక్షణ అంటే అగ్నిగుండము నుంచి తప్పించబడటమే రక్షణ అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. 4వది ఏంటిదంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన మానవాళిని రక్షించడమే రక్షణ. నశించుచున్న మానవులను వెతికి రక్షించడమే రక్షణ ప్రియులారా. నాశనానికి వెళుతున్న మానవుణ్ణి రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని వ్రాయబడింది. 5వది ఏంటిదంటే, మార్క్స్ వార్త 16:16లో ఏముందంటే, శిక్ష నుండి తప్పించబడటమే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడుటనే రక్షణ అని రాయబడింది. కాబట్టి సోదరుడా, ప్రతి మానవుడు జన్మతో పాపి, కర్మతో కూడా పాపాలు చేస్తున్నాడు. మానవుడు పుట్టుకలోనే పాపిగా జన్మిస్తూ మరి జీవితంలో ఎన్నో పాపాలు చేస్తున్నాడు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు చేయవద్దన్న పని చేయటమే పాపము. దేవుడు పరిశుద్ధుడు, కానీ పాపులుగా జీవిస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధతలో జీవించలేకపోతున్నాడు మానవుడు, పాపములో జీవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఏ భేదము లేదు, మనుషులందరూ పాపులని రాయబడింది. లోకములో కులాల్లో భేదం ఉంది, మరి మానవుల్లో చదువులో భేదం ఉంది. మరి బుద్ధి జ్ఞానవంతులని, జ్ఞానము లేనివారని, చదువుకున్నవాడు చదువు లేనివాడని, ధనవంతుడు పేదవాడని, జాతుల్లో కులాల్లో మతాల్లో భేదాలు ఉన్నాయి, కానీ పాపములో మాత్రం ఏ భేదము లేదు. ఏ మానవుడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ కులస్తుడైనా, ప్రతి మనిషిలో పాపం ఉంది. పాపం అంటే ప్రతి మనిషిలో పాపం. నాలో పాపము లేదని ఎవరు చెప్పలేరు. ప్రతి మనిషిలో అబద్ధాలు ఉన్నాయి, ప్రతి మనిషిలో బూతులు, దొంగతనము, వ్యభిచారము, పాపాలు, అసూయ, ద్వేషము, మత్సరము, ఇవన్నీ కూడా మానవులలో ఉన్న పాపాలే. కాబట్టి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు నమ్ముకోకుండా పాపములో ఉండి చనిపోతే పాపానికి వచ్చే జీతము మరణము. అగ్నిగుండము నుంచి తప్పించడానికి, పాపులను రక్షించటానికి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని రాయబడింది. సోదరుడా, యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము భూలోకములో జన్మించాడు. ఆయన జన్మించి నేటికి 2025 సంవత్సరాలు అయింది. నేటికి నువ్వు ఇంకా రక్షణ పొందలేదు, ఇంకా నేటికి నువ్వు ప్రభువుని నమ్ముకోలేదు, ఇంకా నీ పాపములోనే బ్రతుకుతున్నావు. పాపములోనే చనిపోతే పాపాన్ని బట్టి అగ్నిగుండానికి శిక్షకు వెళ్ళిపోతావు. కాబట్టి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన పాపులను రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకములో జన్మించాడు అనే మాట ఈ భాగములో మనము చూస్తాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే దూత, మరి ప్రజల దావీదు పట్టణమందు నేడు రక్షకుడు
మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అంటే ఈయన ఎవరంట? దేవుడు అని చెప్తుంది. ప్రభువైన దేవుడు. ఈయన క్రీస్తు అంటే హెచ్చింపబడినవాడు, పుట్టినవాడు కాదు, ఆయన పరలోకములో ఉన్నవాడు, దేవాది దేవుడు, సర్వాధికారి, ప్రేమామయుడు, మహాశక్తి గలవాడు దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మానవులను ప్రేమించి రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. చివరిగా చూడండి ఒక మాట, దూత చెప్పిన వర్తమానములో 14వ వచనం చూడండి. ఒకటి భయపడకూడదు అని చెప్పి, సంతోషాన్ని గురించి చెప్పి, దూత రక్షణను గురించి, రక్షకుడు జన్మించిన విషయాలను గురించి చెబుతూ 14వ వచనం చూడండి, 13, 14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను అని రాయబడింది. ఇక్కడ ఆ దూతతో కూడా నుండి పరలోక సైన్య సమూహాలు, మరి దూతలు కలిసి వీళ్ళు ఒక కీర్తన పాడుతున్నారు. ఏమని? ఆ మాట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, అంటే పరలోకములో దేవునికి మహిమ అని ఈ దూతలు కీర్తన పాడుతున్నట్టుగా వ్రాయబడింది. ఏమని వాళ్ళు పాడుతున్నారంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ చెబుతున్నట్టుగా రాయబడింది. 3వ వర్తమానం ఏంటిదంటే, ఇక్కడ దూత చెప్పే వర్తమానము సమాధానము, భూమి మీద మనుషులకు సమాధానము కలుగునుగా కానీ చెబుతున్నట్టుగా రాయబడింది. సోదరుడా గమనించాల, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దేనికి వచ్చాడంటే సమాధానము కలగజేయటానికి, మానవునికి సమాధానము ఇవ్వటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తాం. వాస్తవంగా దేవుడు సమాధానకర్త, సమాధానం ఇచ్చువాడు ఆయనే. సమాధానము మానవులకు ఆయన ఇవ్వటానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఎవరెవరికి సమాధానం అంటే మానవునికి దేవునికి సమాధానం ఉండాలి. మొట్టమొదట దేవునికి మానవునికి సమాధానము లేదు. ఎందుకనంటే మానవుడు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, దేవునికి విరోధముగా జీవిస్తున్నాడు, దేవునికి శత్రువుగా మానవుడు బ్రతుకుతున్నాడు. కాబట్టి దేవునికి మానవునికి సమాధానము లేదు. దేవునికి మానవునికి వైరం ఉంది. చిన్న తప్పు చేస్తేనే మనం మన పిల్లలతో మాట్లాడడం, ఎవరైనా తప్పు చేస్తే మనం వారితో సమాధానంగా ఉండలేము. మరి అట్లాంటిది ప్రపంచమంతా పాపములో ఉన్నప్పుడు, విరోధముగా ఉన్నప్పుడు దేవుడు మానవుల మీద ఎలా సమాధానం పడగలడు? కాబట్టి మానవునికి దేవునికి వైరం ఉంది, శత్రుత్వం ఉంది. కాబట్టి మొట్టమొదటి కావలసింది ఏంటిదంటే సమాధానం. ఎక్కడ కావాలంటే దేవునితో మానవునికి సమాధానం కలగాల. అలా సమాధానము కలగాల. రెండవది, మనిషికి మనసులో ఉన్న మానవునికి మనుషులకు సమాధానం కావాలి. చూడండి, మనిషికి మనిషి సరిపోదు, ఒకరికి ఒకరు విరోధముగా ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి సమాధానం మనిషికి కావాలంటే ప్రభు అయిన దేవుడు ఈ లోకానికి సమాధానము ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. రోమాపత్రిక చూడండి, సమాధానం మనకు ఎలా వస్తుంది అని అంటే, మనము బైబిల్లో 2 మాటలు నేను గుర్తు చేసి ముందుకు సాగి ముగింపు చేస్తాను. దయచేసి చూడండి. యేసుక్రీస్తు ద్వారా, ఆయన జన్మించడము ద్వారా మానవులకు సమాధానము కలిగింది. ప్రియులారా, బైబిల్లో చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ అధ్యాయం 22వ వచనం. అక్కడ ఏమనుందంటే, ఆయన మరణము ద్వారా మిమ్మును సమాధానపరచెను అని రాయబడింది. యేసుక్రీస్తుకు మనకు దేవునికి మానవునికి సమాధానం ఎలా కలిగిందంటే, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి మానవులందరి కొరకు మరణము పొందటము ద్వారా మానవునికి సమాధానము ఏర్పడింది. ప్రియులారా, కాబట్టి ఒకటి, ఆయన మరణము ద్వారా మానవునికి సమాధానము ఏర్పడింది. రెండవది, రోమాపత్రిక 5:1 చూస్తే, మీరు విశ్వాసము వలన దేవునితో సమాధానము గలవారై ఉన్నారు అని అంటాడు.
సమాధానం ఎలాగ వస్తుందంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా లేక యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మనకు సమాధానము కలుగుతుందని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అలాగే యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. 22:11 వచనంలో 32:11 22:11 ఏముందంటే ఆయనతో సహవాసము చేయటం ద్వారా మనకు సమాధానము కలుగుతుంది అని మనము గమనిస్తాము ప్రియులారా. కాబట్టి ఎవరికి సమాధానం అంటే దేవునితో మనుషులకు సమాధానము. ఎవరికి సమాధానం అంటే మరి కుటుంబానికి సమాధానము, వ్యక్తులకు మనిషికి సమాధానము ఉండాలని మనం గమనిస్తాం. ఒక వ్యక్తిలో సమాధానము లేకపోతే దేవుణ్ణి ఆరాధించలేడు. ఒక వ్యక్తిలో మరి సమాధానం లేకపోతే అంతరంగంలో అశాంతి, కలవరము మానవుని ఏలుతూ ఉంటుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవునికి సమాధానం కలుగజేయటానికి. పాపాత్మురాలైన స్త్రీ లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, అమ్మా సమాధానం గలదానివై పొమ్ము అని చెప్పినట్టుగా రాయబడింది. సోదరుడా, నేను ముగిస్తున్నాను. నిజంగా మీ ఆలోచన చేయి. నీ అంతరంగంలో సమాధానం ఉందా? నీ అంతరంగంలో శాంతి ఉందా? నీ అంతరంగంలో నెమ్మది ఉందా? లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అంతరంగములో కలవరం ఉంది, అంతరంగములో దిగులు ఉంది, మరి దుఃఖం ఉంది, వేదన ఉంది, మరి సమాధానము లేదు. కుటుంబంలో పిల్లలకి, తల్లులకు, తల్లిదండ్రులకు, పిల్లలకు సమాధానము లేదు. పిల్లలకు, తల్లిదండ్రులకు సమాధానము లేదు. అత్త కోడళ్లకు సమాధానము లేదు. లోకములోనే సమాధానము లేదు ప్రియులారా. వేదన, బాధ ఉంది. అమ్మా ఎట్లా ఉన్నారు మీరు అని అంటే, లేదయ్యా నా భర్త తాగి వచ్చి నన్ను కొడుతున్నాడని చెప్తున్నారు కొంతమంది. ఎలా ఉన్నారమ్మా మీ ఇంట్లో అని అంటే, లేదు నా పిల్లలు చెడిపోయినారు అని బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతోమందిని మనం చూస్తాం. ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖము, ఎంతో బాధ మనిషి అంతరంగము ఏలుతుంది ప్రియులారు. మనిషిలో సమాధానము లేదు. అందుకనే దేవాది దేవుడు మానవులను ప్రేమించి సమాధానం ఇవ్వడానికే ఈ లోకములోనికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తాము ప్రియులారా. చివరిగా నేను 14వ వచనం నుండి ఆ 2 విషయాలు చెప్పి ముగింపు చేస్తా. చూడండి, ఆ 15వ వచనములో ఒక మాట నేను గుర్తు చేస్తా. ఆ దూత తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఈ గొర్రెల కాపరులు ఏమంటున్నారు ఇప్పుడు? ప్రభువు మనకు జరిగిన కార్యమును, రక్షణను గురించి, రక్షకుని గురించి, సమాధానము గురించి, భయమును గురించి, సంతోషమును గురించి ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. ఈ గొర్రెల కాపరులు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. ఏమని తెలియజేసినాడు? భయపడకూడదు అని చెప్పాడు. సంతోషాన్ని గురించి చెప్పాడు, రక్షణ గురించి చెప్పాడు, సమాధానము గురించి, రక్షకుని గురించి చెప్పాడు. కాబట్టి మనము వెళ్ళి చూతము రండి. వాళ్ళు ఏమనుకున్నారంటే గొర్రెల కాపరులు, మనము వెళ్ళి చూతము రండి, బెత్లెహేముకు వెళదాము, యేసును చూద్దాం అనుకొని వారు మాట్లాడుకున్నట్టుగా ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి అని రాయబడింది. తర్వాత చూడండి, వారు త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. దూత, గాబ్రియేలు దూత చెప్పిన వర్తమానము వారు విన్నారు. మొదటిగా వాళ్ళు ఏం చేశారు? విన్నారు. ఏమని విన్నారు? భయపడకూడని అనే మాట విన్నారు, మహా సంతోషాన్ని గురించి విన్నారు, రక్షకుడు జన్మించినాడని చెప్పిన మాట విన్నారు. అంతేకాదు సమాధానాన్ని గురించి, భూలోకములో సమాధానము గురించి వారు విన్నారు. వాళ్ళు మాట్లాడుకొని ఏం చెప్తున్నారంటే, మనకు ప్రభువు తెలియజేసిన ఈ వర్తమానం, ఈ మాటలు మనం వెళ్ళి చూద్దాము రండి, రక్షకుని చూద్దాము రండి అని వారు వెళ్ళి మరి యేసేపును మరియను తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచారు. ఎంత మంచి మాట రాయబడిందో చూడండి. వారు ప్రభువును చూశారు, యేసును చూశారు. అంటే దూత చెప్పిన మాటనే కాదు,
వారు డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చూశారు, అంటే నిర్ధారణ చేసుకున్నారు. యేసు ప్రభు జన్మించినాడు అనేది వాస్తవాన్ని వారు తెలుసుకున్నారు. తొట్టిలో పండుకొని ఉన్న యేసును వారు చూచారు. అంటే వారికి నిర్ధారణ అయింది, ప్రభు జన్మించినాడు, రక్షకుడు జన్మించినాడు అని వారు పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నారు, నిశ్చయం చేసుకున్నారు, ఖాయం చేసుకున్నారు. వారు ప్రభువును చూచిరి అనే మాట ఈ మాటలో రాయబడి ఉన్నాయి. వారు చూచిన ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి. ఎంత మంచి మాట చూడండి. వారు చూసిన దాన్ని ఇంకా ఇతరులకు చెప్పడము ప్రారంభించారు. అమ్మా, ఎంత మంచి మాటలు రాయబడినాయి చూడండి. వారు విన్నారు, యేసును గురించి విన్నారు, నమ్మారు, నమ్మి వెళ్ళి యేసును చూశారు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇతరులకు యేసు జన్మించినాడని చెబుతున్నారు. ఇతరులకు యేసు ప్రభు రక్షకుడు జన్మించినాడు మేము చూసాము అని చెప్తున్నారు. సంతోషాన్ని గురించి చెబుతున్నారు. యేసే దేవుడని చెబుతున్నారు. ఈ గొర్రెల కాపరులు ప్రియులారా, ఇందులో మీరు గమనించాల్సింది ఏంటిదంటే, యేసు ప్రభు జన్మించినాడని మనం ఎరుగుతాము. యేసు ప్రభు ఈ లోకంలో 2025 సంవత్సరాల క్రితం పుట్టాడని మనం ఎరుగుతాము, కానీ యేసును గురించి చెప్పలేకపోతున్నాం. ఇదే బాధకరమైన విషయం. ఈ లోకంలో ఇంకా యేసు ప్రభువుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ గొల్లలు వెళ్ళి యేసును చూచారు, మరి యేసును ప్రచురము చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడ యేసు ప్రభువుని మనం ఎలా చూస్తామంటే, మరి దర్శనాలలో కళల్లో కాదు. యేసుని ఎక్కడ చూడాలంటే లేఖనాలలో చూడాలి. యేసు ఎక్కడ కనపడతాడు? ఇప్పుడు మనకి లేఖనాల్లో కనపడతాడు. దావీదు 119వ కీర్తన 17వ వచనంలో ఏమన్నాడంటే, దేవా ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. ఇక్కడ బైబిల్లో 2వ పేతురు పత్రిక 1:9లో అక్కడ ఏమని రాయబడిందంటే, తెల్లవారు వేకుచుక మన హృదయంలో ఉదయించే వరకు ఆ చీకటి గల చోటులో వెలిగించే దీపమైందంట వాక్యము. ఆ వాక్యం ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అన్నాడు. యేసును లేఖనాల్లో చూడాలా, ప్రజలకు లేఖనాలు ప్రకటించాల ప్రియులారా. ఈ రోజుల్లో నాకు దర్శనం వచ్చిందని ప్రకటిస్తున్నారు, అది తప్పు. ఈ రోజుల్లో నాకు రాత్రులు కలలో ప్రభు కనపడినాడని చెప్తున్నారు, అది తప్పు. ప్రభువు ఎక్కడ కనబడతాడు ఇప్పుడు అంటే లేఖనాలలో కనబడతాడు. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. లేక ఆ కాలములో దేవుడు పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఈ కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంటాడు. కుమారుడు అంటే ఎవరు? వాక్యము. వాక్యము మనతో మాట్లాడుతుంది. వాక్యం మనల్ని విశ్వాసంలోకి నడిపిస్తుంది. వాక్యము చదివే వ్యక్తులు విశ్వాసంతో నింపబడతారు, నమ్మబడతారు. ఇతరులకు సువార్త క్రీస్తుల గురించి చెబుతారు. ఈ రోజుల్లో క్రిస్మస్ సందర్భముగా ఒక వ్యక్తికైనా నువ్వు సువార్త ప్రకటించినావా? రక్షకుని గురించి నువ్వు చాటి చెప్పావా? రక్షకుడు జన్మించినప్పుడు మరి జ్ఞానులు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి మరి కానుకలు సమర్పించినారని రాయబడింది. బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించి ఆరాధించినట్లుగా రాయబడింది. మరి ఆరాధనలు, అర్పణలు అర్పించినట్లుగా రాయబడింది. గొర్రెల కాపరులేమో ఆయనను చూసి ఆయనను మరి ప్రచురము చేసిరి అని రాయబడింది. అంతేకాదు, వారు కన్నవాటిని విన్నవాటిని గురించి దేవునిని మహిమపరచుచు దేవునికి స్తోత్రము చెల్లించిరి అని రాయబడింది. ఈ గొర్రెల కాపరులు దూత చెప్పిన మాటలు విని విశ్వాసం ఉంచి నమ్మారు. గొర్రెలను వదిలిపెట్టి యేసును చూశారు. మూడవది, చూచి నిర్ధారణ చేసుకొని యేసును చూసి ఆశ్చర్యపడి ఇతరులకు ప్రచురము చేశారు. అంతేకాదు, దేవునికి స్తోత్రము చెల్లించారు. దేవునిని మహిమపరిచినట్లుగా ఈ భాగములో మనం చూస్తాము ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో ఈ తేటైన మాటలు మీరు గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఈ లోకానికి వచ్చిన సత్యాన్ని తేటగా బైబిల్ గ్రంథములో లిఖించబడి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయంలో మరి అక్కడున్న అధికారులు పేతురు యోహానులు ఏమన్నారంటే, మీరు యేసును గురించి చెప్పకండి అని చెప్పినారు. అప్పుడు ఒక మాట ఉంది ఇక్కడ, ఏముందంటే పేతురు అంటాడు, మేము కన్నవాటిని విన్నవాటిని గురించి చెప్పగా ఉండలేము అని అన్నారు. చూడండి, యేసును గురించి వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు. ఒక మాట రాయబడింది మార్కు సువార్త 16:15లో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే అర్థం ఏంటిది? ఆయన పాపుల కొరకు మరణించాడని, పాపుల కొరకు తిరిగి లేచినాడని, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడని సువార్తను ప్రకటించటమే. యేసు ప్రభు పండగ చేసుకోవడం అంటే మన పంటికి, మన శరీరానికి, మన ఇంటికి కాదు, కానీ ఇతరులకు సువార్త ప్రకటించడమే పండగ. ఒక వ్యక్తికి ప్రభువును పరిచయం చేయటమే క్రిస్మస్ పండుగ యొక్క అంతరార్థము. ప్రియులారా, ఈ సత్యాన్ని మనము గమనించాలి. క్రీస్తును ప్రకటించే వారముగా, క్రీస్తు కొరకు జీవించే వారముగా మనము ఉండాలనేది ప్రభు యొక్క కోరిక. ప్రియులారా, పండగ అనేది వాస్తవంగా ఎక్కడ జరుగుతుందంటే అంతరంగంలో జరిగినప్పుడే, రక్షణ కార్యం జరిగినప్పుడే అది పండగ. ప్రియులారా, హృదయంలో ప్రభువు లేకుండా, అంతరంగంలో క్రీస్తు జన్మించకుండా బయటికి మనం చేసుకునేటివి పండగలు కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి. 1 పేతురు పత్రికలో 1:9-10 ఏమందంటే, మీరు ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అని రాయబడింది. ఆనందము, సంతోషం అనేది పండగల్లో కాదు, కానీ ఆత్మరక్షణ పొందినప్పుడే అది పండగ. అంతరంగములో రక్షించబడి ప్రభు కొరకు జీవించే వారందరిలో ఏముంటుందంటే ఆనందము. యుగాయుగములో అంతరంగంలో చనిపోయే వరకు సంతోషమే ఉంటుంది. ప్రియులారా, కారణం ఏమంటే దేవుడు మన అంతరంగంలో ఉన్నాడు కాబట్టి మనకు సంతోషము కలుగుతుంది అనే సత్యాన్ని మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ నేను ముగించేస్తున్నాను. ఒకటి ఏంటిదంటే, దూత మరి గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చినట్టుగా ఉంది. గొర్రెల కాపరులు తమ మందలను కాచుకొనుచూ ఉన్నారు. పొలములో ఉన్నారు, మందలను కాస్తున్నారు, కాపాడుతున్నారు. పనిలో ఉండగా దూత వచ్చినట్లుగా మనం చూస్తాం. గొర్రెల కాపరుల గురించి నేను చెప్పాను, దూత గురించి కూడా చెప్పాను. దూత మరి వారు చేసే పనులను గురించి చెప్పాను. దూత చెప్పిన ఆదరణకరమైన మాటలు ఏంటంటే, ఒకటి భయపడకూడి అని చెప్పాడు. రెండవది ప్రజలకు కలగబోయే సంతోషాన్ని గురించి ఆ దూత చెప్పింది. తర్వాత ఏమని వర్తమానం ఇచ్చిందంటే, పరలోకము నుండి రక్షకుడు దావీదు పట్టణములో జన్మించినాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అనే రక్షణ వర్తమానము దూత అందించింది. అంతేకాదు, మరి భూమి మీద మానవులకు సమాధానము కలిగింది అని మరి సమాధాన వర్తమానము అందించింది. అలా చెప్పినప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఏమన్నారంటే, ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు, రక్షణ గురించి తెలియజేసినాడు, భయపడకూడని తెలియజేసినాడు, సంతోషాన్ని గురించి తెలియజేసినాడు, సమాధానం గురించి తెలియజేసినాడు, ఇదిగో తొట్టిలో పండుకున్న యేసును గురించి తెలియజేసినాడు, రండి మనం వెళుదామని వారు వెళ్ళటము, యేసును చూడటము, నిర్ధారించుకోవటము, వారి ఇతరులకు సువార్తను ప్రకటించటము, అంతేకాదు వారు దేవునికి స్తోత్రము చెప్పటము కూడా జరిగిపోయింది. ప్రియులారా, కాబట్టి ఈ వర్తమానం మన హృదయంలో కలిగి మరి సంతోషపడుతూ, ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని నమ్మని వారు ఉంటే ఈ ప్రాంతంలో యేసు ప్రభువుని నమ్మి అగ్నిగుండాన్ని తప్పించుకొని ఆత్మరక్షణ పొందాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. సోదరి సోదరుడా, ఈ లోకం మనకు అశాశ్వతమైనది. కొంతకాలం ఉండి మరణిస్తాము. మనము ఈ లోకాన్ని అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాము. కాబట్టి యేసు ప్రభువుని నమ్మి నిత్యత్వం అనగా పరలోకంలోనికి అందరం వెళ్ళాలని ఆయన ఈ లోకానికి వచ్చి మరణించటం, మరి సమాధి చేయబడి తిరిగి లేవటం జరిగింది. యేసు ప్రభు అంటే ఒక కులానికో లేక ఒక దేశానికో కాదు, కానీ మానవులందరికీ ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు.
ఆయన లోకరక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన ప్రేమామయుడు, సర్వాధికారి, మానవులను ప్రేమించేవాడు. కాబట్టి నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. అయ్యామా, యేసు ప్రభువుని నమ్మి అగ్నిగుండాన్ని తప్పించుకొని దైవరాజ్య వారసులు కావాలని ప్రేమతో మనం చేస్తూ ముగిస్తున్నాము. దేవుడి మాట దీవించుగాక.